రాజకీయాలను భ్రష్టు పట్టించింది. ప్రభుత్వ పాలనలో భ్రష్టు పట్టిపోయి ప్రజలు తిరస్కరించిన చివరికి దేవాలయాల విషయంలో ప్రపంచం అంతా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి తిరుమల, ఆ దేవదేవుని ఆచార వ్యవహారాలు, ప్రసాదాలు, అక్కడ జరిగినటువంటి సంఘటనలు, పరిస్థితుల్లో ప్రభుత్వం హిందూ మనోభావాలు, ఆ దేవాలయ ప్రతిష్ట, ఆ దేవదేవుని మీద ఉన్నటువంటి ప్రజల నమ్మకం, ఇటువంటి చర్చ పదే పదే కొనసాగితే ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఎంత ఘోర అపచారాలు, అవినీతి చేసినా ఏం చెయ్యాలా అనేటువంటి ఆలోచన చేస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి దాకా తప్పు చేసి, పాపాలు చేసి, ఘోరాలు చేసి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రచారం, ప్రకటనలు, అంబటి రాంబాబు గారు ఏ విధంగా వారు మాట్లాడారు, వారి భాష, ఇవన్నీ చూశాక మంత్రి గారు కూడా నిన్న కందుకూరులో ఇది శృతిమించిపోతుంది, దీనికి మనం భగవంతుని విషయం, తిరుమల ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం అని మనం పదే పదే చర్చ లేకుండా ఉంటే మంచిదని మనం ఆలోచిస్తే వాళ్ళు మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. చివరికి